సామిళ్లకు నిప్పుపెట్టిన అగంతకులు. దుర్ఘటనలో అగ్నికి ఆహుతైన యంత్ర సామాగ్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. నష్టభయంతో శోకిస్తున్న మిల్లు అద్దెకి నడుపుతున్న లీజుదారుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పెద్దవంతెన వద్ద ఏరుపల్ల రోడ్డు పక్కన గల సత్య సామిళ్లు మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలిని అగంతకులు నిప్పంటి దహనానికి పాల్పడినట్లుగా సామిళ్లు లీజుదారుడు పల్లేటి గనిరాజు ఆరోపించారు. సామిళ్లు అగ్నిదహనం ఏదైనా ప్రమాదం వలన గానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన గానీ జరిగింది కాదు అని ఈ సందర్భంగా పల్లేటి గనిరాజు స్పష్టం చేశారు. గుర్తు తెలియని దుండగులు ఎవరో దుశ్చర్యకు పాల్పడినట్లుగా ఆయన వివరించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేసినట్లుగా బాధితుడు పేర్కొన్నాడు. తనకు ప్రతిరోజు జీవనోపాధి కల్పించే సామిళ్లు అగ్నికి ఆహుతి కావడంతో పల్లేటి గనిరాజు కుటుంబ సభ్యులు కన్నింటి పర్యంతమయ్యారు. సుమారు 10 లక్షల విలువైన యంత్ర సామాగ్రి అగ్నికి ఆహుతయిందని గనిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దహనమైన సామిళ్లను పరిశీలించి ప్రభుత్వం సహాయం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు గనిరాజు మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు రామచంద్రాపురం అగ్నిమాపక విపత్తుల నిర్వహణాధికారి ఎస్ నాగేశ్వరరావు సామిళ్లు దహనంలో 4 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని ధృవీకరించారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన తెలియజేశారు. ఏంటండి ఈ పైన కొట్టండి, లేకపోతే పైన పెంకులాట ఇలా ఉన్నాయండి. హెల్మెట్ అయితే ఇక్కడ రామచంద్రపురం సామిళ్ళు మా అన్నయ్య గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లీజులు తీసుకొని చేయడం జరుగుతుందండి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైన సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదండి. కానీ నిన్న రాత్రి సమయంలో, రాత్రి 1:30 ఆ సమయంలో ఈ మిల్లులో మంటలు చెలరేయడంతో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు చూసి వెంటనే ఫోన్ చేయడం జరిగిందండి. ఆ ఫోన్ చేయగానే మేము వెంటనే ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా వరకు కాలిపోయి మొత్తం దగ్ధం అయిపోయిందండి. దీనివల్ల ఏంటంటే మేము కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిందేమో అనుకు చూసాం, కానీ ఇదంతా కూడా వెనక నుంచి మంటలు రావడంతో మాకు కొంచెం అనుమానంగా ఉందండి. అంటే ఇది ఎవరో కిట్టనోళ్ళు చేసిన విధంగానే కనిపిస్తుందండి. దీనివల్ల ఏంటంటే ఇంచుమించు 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందండి. అలాగే విలువైన మోటార్లు కూడా కాలిపోయి మొత్తం అంతా ఇదైపోయింది, బూడిదైపోయినాయండి మొత్తం ఇవి కూడా. కానీ ఇది ఒక మేము అనుకోవడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదండి, అంతా కూడా అనుమానంగానే ఉందండి. షార్ట్ సర్క్యూట్ అయితే కాదండి ఇది. దాన్ని కొంచెం గ్రహించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఏదో పని కల్పించుకోవడానికి లీజు తీసుకుని ఈ మిల్ రన్ చేసుకుంటున్నానండి.
మనం తీసుకున్నానండి. అయితే ఎవరైతే కెట్టిన వాళ్ళు చేసిన పని వల్ల జరిగిన నష్టం ఉండేది. మొత్తంగా మోటార్లు ఎట్టి నా సంస్థ అంతా కాలిపోయింది. అది మీరు గవర్నమెంట్ ద్వారా ఏదో సహాయం పొందాలని కోరుతున్నాను. వాల్యూ చెప్పండి. వాల్యూ వచ్చి ఒక 8-9 లక్షల దాకా వచ్చేది అవుతుందండి. ఎవరు తీసుకుంటారండి? ఎవరైనా చేసేలాగా షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయితే కాదండి, అది ఎవరో చెక్అవుట్ చేసిన పని అది. లేదండి, 10 సంవత్సరాలు పని చేస్తుందండి. 10 సంవత్సరాల నుంచి ఎవరితో గొడవలు లేవు కదండి. ఎవరితో లేదండి, బయట వాళ్ళు ఎవరితో ఉన్నదండి. మా పని ఏదో మేము చేసుకుంటామండి. పొద్దున్న 7:30 గంటలకు వస్తామండి, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోతామండి.